హాయ్ అండి, అందరం కలిసి పిక్నిక్ అయితే వెళ్తున్నాం. అందరం అంటే కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ క్యాంపస్ లో ఉండే కొంతమంది తెలుగు వాళ్ళతో కలిసి పిక్నిక్ అయితే వెళ్తున్నాం. పిక్నిక్ అనేది కలైకుండాకి 1 అవర్ జర్నీలో జాడగ్రామ్ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడికైతే వెళ్తున్నాం. జాడగ్రామ్ అనేది ఒక జంగల్ ఏరియా అన్నమాట. అక్కడ ఫుల్ గా గార్డెన్స్ అండ్ పార్క్స్ అలాంటివి ఉంటాయి. 4 కార్స్ లో అయితే బయలుదేరాము. మా కార్ లో కొంత ప్లేస్ ఉండేసరికి ఆంటీ వాళ్ళని అయితే ఎక్కించుకున్నాము. వీడైతే మహేష్ బాబులా ఉంటాడని లాస్ట్ షాట్ లో చెప్పాను కదా. ఈ రోజు ఈ బాబు బర్త్డే కూడా ఉంది. జితిన్ రాజ్ కి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పేయండి కామెంట్ లో. పిక్నిక్ స్పాట్ దగ్గరే కాబట్టి అర్లీగానే రీచ్ అయిపోయాం. మేము రీచ్ అయిన తర్వాత ఇంకా కొంతమంది రావాల్సి ఉండేది. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసాం. ఇదేనండి జాడగ్రామ్ లో ఉండే క్రిష్ పార్క్. ఈ పార్క్ చాలా పెద్దది, మొత్తం జంగల్ అన్నమాట. రోడ్ కి ఒక సైడ్ వచ్చేసి రోజ్ గార్డెన్ అండ్ పార్క్ ఉంటుంది. ఇంకొక వైపు వచ్చేసి మనం చక్కగా పిక్నిక్స్ అవి చేసుకోవచ్చు, భోజనాలు అవి చేసుకోవచ్చు అనమాట. వీళ్ళేనండి మా లేడీస్ గ్యాంగ్. అందరూ నా ఫ్రెండ్సే. ఇందులో కొంతమంది రీసెంట్ గా పోస్టింగ్ వచ్చిన వాళ్ళు, కొంతమంది ఆల్రెడీ ఉన్న వాళ్ళు. స్వాతి అని నా వీడియోస్ లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. తను నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. రీసెంట్ గానే వాళ్ళు వైజాగ్ షిఫ్ట్ అయిపోయారు. తను ఉంటే ఇంకా బాగుండేది, బట్ మిస్ అయిపోయింది ఈసారి. మేమైతే ఫస్ట్ పార్క్ కి వెళ్ళలేదండి, ఆపోజిట్ సైడ్ లో ఉన్న పిక్నిక్ స్పాట్ కి అయితే వచ్చాము. జితిన్ రాజ్ ది బర్త్డే ఉందని చెప్పాను కదా, ఫస్ట్ అయితే కేక్ కటింగ్ చేపించాలి. మేమంతా ఈ క్రిస్ గార్డెన్ కి రీచ్ అయ్యేసరికి 11 అరౌండ్ అయింది. ఈ పాపని చూసారు కదా, నా ఒళ్ళో కూర్చునుంది. నా వీడియోస్ అన్ని చూస్తుందంట. నా వీడియోస్ వస్తే మధు అత్త అని అంటదంట. పాప అయితే చాలా క్యూట్ గా ఉంది. కాసేపు అలా పాపతో అయితే మాట్లాడాను. చాలా క్యూట్ గా మాట్లాడుతుంది. అలా అందరం కూర్చొని కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. బర్త్డే బాయ్ కి అయితే నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను కదా, అదైతే ఓపెన్ చేయమన్నాను. 2 కార్లు ఉన్నాయి అందులో. వాడికి చాలా బాగా నచ్చాయి. అప్పటి వరకు బర్త్డే మూడ్ లో చాలా బాగున్నాడు. బట్ ఈ గిఫ్ట్స్ చూసేసరికి నాకు ఇంకా అవే కావాలి అనుకుంటూ ఏడ్చుకుంటూ అవే ఓపెన్ చేయమన్నాడు. పక్కనే లేస్ ఇచ్చినా వద్దు అని ఇంకా కార్సే ఓపెన్ చేయమంటున్నాడు వాళ్ళ మమ్మీని. ఇక్కడ ఒక మంచి స్మైల్ అయితే ఇస్తాడు, భలే క్యూట్ గా నవ్వుతాడు. వీళ్ళైతే 2 బ్రదర్స్ అని 2 కార్స్ అయితే తీసుకున్నాము. ఇద్దరు గొడవ పడకుండా చక్కగా ఆడుకుంటారని. బట్ 2 కార్స్ వాడికి కావాలంట. చాలా బాగా నచ్చాయి. సార్ వైజాగ్ వచ్చేయాలి. తర్వాత అయితే అందరం కలిసి హౌజీ ఆడాము. యాజ్ యూజువల్ గా నాకు ₹1 కూడా రాలేదు. మిగతా వాళ్ళందరికీ వచ్చింది ఆల్మోస్ట్. ఒక టికెట్ లోనే 5 2 టికెట్లు కలిపి కాదు. చెక్ చేస్తా. 88 6060 హౌజీ వచ్చేసి 2 టైమ్స్ ఆడామన్నమాట. తర్వాత పిల్లలకి అండ్ లేడీస్ కి భోజనాలు అయితే పెట్టేశారు. ఈ భోజనాలు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేశారు. నేనైతే చనా కర్రీ అండ్ పాయసం చేశాను.
ఇంకా అందరు భోజనాలు అయిన తర్వాత పార్క్ అయితే వెళ్తున్నాము. పార్క్ కి పర్ హెడ్ 50 రూపీస్ అనమాట టికెట్. పిల్లలకైతే తీసుకోలేదు, అందరు పెద్దవాళ్ళకి తీసుకున్నాము. ఇప్పటి వరకు ఫిష్ ఎక్వేరియం అయితే చూసాం కదా. ఎక్వేరియంలో చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఇది పూల్ అన్నమాట, స్విమ్మింగ్ పూల్. ఇందులో కూడా చాలా రకాల ఫిషెస్ అయితే ఉంటాయి. ఈ పార్క్ లో బర్డ్స్ నెస్ట్ కూడా ఉంది. చాలా రకాల నేషనల్ ఇంటర్నేషనల్ బర్డ్స్ అన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ. తర్వాత గేమ్ వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ కి క్వశ్చన్స్ అయితే అడిగారు. వాళ్ళ ఆన్సర్స్ అయితే మ్యాచ్ అవ్వాలంట. మేమైతే విన్ అవ్వలేదు కానీ ఒక లవ్ బర్డ్స్ అయితే విన్ అయ్యారు, సిరి అండ్ నారాయణ గారు. అడిగిన 7 క్వశ్చన్స్ లో 6 ఆన్సర్స్ మ్యాచ్ అయ్యాయి అనమాట. సో వాళ్ళే విన్ అయ్యారు. కాంప్రమైజ్ అవుతాడని చెప్పి రాశారు. మనోడే సార్ మరి ఇంకా డౌట్ లేదు, పోయింది. క్వశ్చన్ మార్క్ ఎవరు పెట్టారు? ఇది మేడం గారు. తర్వాత మా లేడీస్ అందరికి లెమన్ అండ్ స్పూన్ గేమ్ అయితే పెట్టారు. నాదైతే ఆల్మోస్ట్ వచ్చేసిందండి. ఎండ్ లోకి వచ్చేసరికి స్పూన్ నుంచి నా లెమన్ అయితే పడిపోయింది. 4 5 6 నెక్స్ట్ గేమ్ వచ్చేసి పెద్ద సర్కిల్ లా చేశారు మా షూస్ అండ్ చెప్పల్స్ తో. సర్కిల్ లోపల జెంట్స్ ఉంటారు, సర్కిల్ బయట లేడీస్ ఉంటారు. లేడీస్ వచ్చేసి బాల్ తో కొట్టాలి. బాల్ ఎవరికి తగిలితే వాళ్ళు అవుట్ అన్నమాట. సో వాళ్ళు బయటకు వచ్చేయచ్చు సర్కిల్ లోపల నుంచి. అలా కాసేపు అయితే ఇది ఎంజాయ్ చేసాము. ఈ గేమ్ అయితే భలే ఫన్నీగా ఉండే. ఇంకా లాస్ట్ లో అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగాము. చాలా గేమ్స్ పెట్టారు కదా, అందులో విన్ అయిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఇంకా చిన్న పిల్లలు అయితే అందరికి ఇచ్చారు గిఫ్ట్స్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. తీసుకొచ్చిన ఎవరైతే ఆర్గనైజ్ చేశారో జగదీష్ అండ్ పార్టీ లివింగ్ ఇన్ వాళ్ళు, అలా జరిగింది మా పిక్నిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.